దేశంలో ఈవీఎంల ద్వారా ఇన్ని దొంగ ఓట్లు పడ్డాయా? ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఈవీఎంలపై పలువురు నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈవీఎం మెషిన్స్ లో పలానా లోపాలు జరగడం వల్ల 79 స్థానాల్లో బీజేపీకి లబ్ధి చేకూరిందంటూ ఎన్డీఏ కూటమి వ్యతిరేక పక్షాలు ఓ పోస్ట్ ని వైరల్ చేస్తున్నాయి. వీటిలో అధికారికంగా ఒడిశా 18, మహారాష్ట్రలో 10, పశ్చిమ బెంగాల్లో 10 స్థానాలు ఉన్నాయని ఆ పోస్టులో పేర్కొంటున్నారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల లెక్కింపు సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుతం ఓ వర్గం సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఆ సంగతి ఇలా ఉంటే రాష్ట్రాల వారీగా లక్షల ఓట్లలో అవకతవకలు జరిగాయంటూ కూడా ఈ తరహా పోస్ట్ హల్చల్ చేస్తుంది. దీని ప్రకారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లోనూ కలిపి సుమారు 49 లక్షల ఓట్ల విషయంలో అవకతవకలు జరిగిందనేది ఆ పోస్టులోని సారాంశంగా ఉంది. అంటే ఈవీఎంలలో ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే నాటికి ఉన్న ఓట్ల కంటే కౌంటింగ్ సమయానికి ఉన్న ఓట్ల సంఖ్య ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 49 లక్షల ఎక్కువ అని, ఇవన్నీ దొంగ ఓట్లని చెప్పడం ఆ పోస్ట్ ఉద్దేశం అన్నమాట. ఇదే సమయంలో ఏపీలో 49 లక్షల ఓట్లతో పాటు ఒడిశాలో 42.1, మహారాష్ట్రలో 82.63, పశ్చిమ బెంగాల్లో 36.71, కర్ణాటకలో 22.33, ఛత్తీస్గఢ్ లో 9.54, రాజస్థాన్ లో 29.3, బీహార్ లో 11.6, హర్యానాలో 12.91, మధ్యప్రదేశ్ లో 21, తెలంగాణలో 14.22, అస్సాం 15, అరుణాచల్ ప్రదేశ్ 1.9, గుజరాత్ లో 16.17, కేరళలో 17.12 లక్షల ఓట్ల తేడాలు జరిగినట్లు నెట్టింటా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తరహా ప్రచారానికి గల ఆధారం ఏమిటనేది తెలియదు. కానీ ఏపీలో వైసీపీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పాటు పలు ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఈ మేరకు సదరు పోస్ట్ ని నెట్టింటా వైరల్ చేస్తున్నాయని తెలుస్తోంది.